వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇటు ఎన్డీఏ అటు ఇండియా కూటమి నేడు ఢిల్లీలో వ్యూహాత్మక సమావేశాలు. నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశానికి హాజరు. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం. తెలంగాణలో చెరో 8 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, బీజేపీ. ఎంఐఎం స్థానం పదిలం, గల్లంతైన బీఆర్ఎస్. రెండు 292 పార్లమెంటు స్థానాల్లో ఎన్డీఏ విజయం. 234 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం. ఏపీలో దుమ్ము లేపిన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాల్లో సంచలన విజయం. తెలుగు రాష్ట్రాల్లో బలపడ్డ బీజేపీ, మోదీ చరిష్మా పనిచేస్తుందన్న కిషన్ రెడ్డి. టీ20 వరల్డ్ కప్లో తొలి మ్యాచ్కు భారత్ రెడీ. ఐర్లాండ్తో తలపనున్న రోహిత్ సేన. కాసేపట్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోడౌన్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం పోలైన ఓట్లు 3,36,013 కాగా ఈ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కౌంటింగ్ కోసం 4 హాల్స్లలో 96 టేబుల్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ పేపర్లు కట్టలకట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే రాత్రి 11 గంటల వరకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలై చెల్లని ఓట్లలో సగం కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. గెలవడానికి కావలసిన కోటా ఓట్లు వచ్చేంత వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కాసేపట్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గౌడంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుంది. మొత్తం పోలైన ఓట్లు 3,36,013 కాగా ఈ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు.
కౌంటింగ్ కోసం 4 హాల్స్లలో 96 టేబుల్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఈ నెల 27వ తారీఖు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిగా ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. ఇంతమందికి 8 గంటలకు ప్రారంభమైంది. ఇది నల్గొండలో కౌంటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నల్గొండకు సంబంధించిన ఆర్ఓ కలెక్టర్ దాని బాధ్యత తీసుకొని అక్కడ ఉన్న ప్రాంతానికి మొత్తం సంబంధించి ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ప్రాంతాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో పాటు వారు ఈ రోజు ఉదయం ఎన్నికలకు మొత్తం, ఎందుకంటే ఇది పోస్టల్ బ్యాలెట్ మొత్తం, ఎందుకంటే బ్యాలెట్ పేపర్ కాబట్టి ఈ యొక్క కౌంటింగ్ 2 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గతంలో చూస్తే ఎప్పుడైనా కూడా 1.5 రోజు 2 రోజుల వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగింది. మొత్తం బ్యాలెట్ పేపర్లు అన్ని కట్టలు కట్టడంతో పాటు ఒక్కొక్క కట్టకు 25 కానీ 50 ఇట్లా లెక్కబెట్టి పెడతాం జరుగుతుంది. దీంతో పాటు ఏ పార్టీకి అంటే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా వారికి చూడడం జరుగుతుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఇందులో పోటీలో ఉన్నారు కాబట్టి 52 మంది ఏజెంట్లు ఉంటారు. వారికి ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని పక్కకు పెట్టిన తర్వాతనే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఫలితాల గురించి రావాలంటే మనకు ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. యావత్ భారతావనిని ఉత్కంఠతో ఊపేసిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బీజేపీ పైచేయి సాధించింది. 240 స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. ఇండియా కూటమి 231 నియోజకవర్గాల్లో గెలిచి 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. దేశంలోకెల్లా ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ మరోసారి అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్కులు మాత్రం అది అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు తన మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, షిండే వర్గానికి చెందిన శివసేన వంటి పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు 3వసారి ప్రధానిగా మోదీ కాబోతున్నారు. ఇవాళ బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. నాలుగు 400 స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యమంటూ చార్ సౌ పార్ నినాదమిచ్చిన బీజేపీ అయితే ఆ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయింది. మోదీ రాజకీయాల్లోకి వచ్చాక అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం ఇదే తొలిసారి. బీజేపీ సొంతంగా 2019లో 303, 2014లో 282 సీట్లు గెలుచుకుంది. ఈసారి తన మిత్రపక్షాలపై కలిసి ఎన్డీఏ కూటమి మొత్తం 293 సీట్లు గెలుచుకుంది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న బీజేపీ ఈరోజు కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు. మోదీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 1,52,513 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మోదీకి 6,12,970 ఓట్లు పోల్కాగా అజయ్ రాయ్కి 4,60,457 ఓట్లు వచ్చాయి. బీజేపీ 33,766 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే 2019లో పోల్చుకుంటే ఈసారి మోదీ ఓట్ల ఆధిక్యత తగ్గింది. నాటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీ 4.79 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆ ప్రకారం సుమారు 3 లక్షల ఆధిక్యం ఈసారి మోదీకి తగ్గింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే ఎన్డీఏ మీటింగ్లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది కూటమి. ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతుంది. ఈ నెల 9న 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే ఎన్డీఏ మీటింగ్లో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, చంద్రబాబు ఢిల్లీ టూర్కి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ప్రధానంగా చూసుకుంటే కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామి పక్షాలతోటి ఈ రోజు సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి కూడా కేంద్రంలో ఉన్న అమిత్ షా ఎవరైతే ఉన్నారో వ్యవహారాలుగా పనిచేసే అమిత్ షా మాత్రం చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ లో కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం మోడీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు, దానికి సంబంధించి తేదీలను కనుక్కొని దాంతో పాటుగా చూసుకున్నట్టు మాత్రం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రాజధానిలో కూడా చేస్తారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా డేట్ ఖరారు కాలేదు. దానికి మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలని ఒకవైపు నుంచి కూడా పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి అగ్రనేతలు కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి ఈ రోజు సమావేశంలో నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసుకుంటే మాత్రం ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి మూడోసారి ఘన విజయం సాధించింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు అదేవిధంగా చూసుకుంటే సంబరాలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. నేరుగా కలిసి ఈ రోజు మాత్రం ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఏదైనా సరే
టీడీపీ ఒక కీలకమైన పదవిని ఆశించే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన పదవిని తీసుకునే అవకాశాలు కూడా కనుక తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంతనాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ భాగస్వామ్యం ఉంది కాబట్టి టీడీపీకి సంబంధించి ఇప్పటికే విజయం సాధించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భాగస్వామ్యంతో ఉన్నారు కాబట్టి అని చెప్పి ఈ రోజు సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే తర్వాత దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ కూడా నిన్న చర్చించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఆ సమావేశంలో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకి జనసేన పార్టీ వర్గాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. అదే విధంగా ఇప్పటికి మాత్రం విజయం సాధించింది కాబట్టి చాలా మంది కూడా చంద్రబాబు బిజీగా నిన్న సాయంత్రం నుంచి కూడా బిజీగా ఉండడం జరిగింది. ఈ రోజు ఉదయం గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. దీనికి సంబంధించి కూడా అతనితో పాటు కూడా కొంతమంది టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఇక్కడి నుంచి చంద్రబాబు తోటి కలిసి వెళ్ళనున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. ఏపీలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. 2024 రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఇచ్చిన హామీలను నమ్మిన ఓటర్లు టీడీపీ కూటమికి ఏకపక్షంగా పట్టం కట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన కూటమి 135 స్థానాలను టీడీపీ సొంతంగా కైవసం చేసుకుంది. కూటమి పార్టీలతో కలిపి 164 స్థానాలను అందుకుంది. మొత్తం 90% సీట్లను దక్కించుకుంది. ప్రజలు టీడీపీకి ఏకపక్ష విజయాన్ని అందించారు. దీంతో 1994 తర్వాత భారీ విజయం సాధించినట్లయింది. ఇక టీడీపీ ఓట్ల సునామీతో వైసీపీ పార్టీ అడ్రస్ గల్లంతైంది. మొత్తం 175 స్థానాల్లో 11 స్థానాలను గెలుచుకుని ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోలేకపోయింది. లోక్సభ స్థానాల్లోనూ టీడీపీ కూటమి హవా కనబరిచింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో 21 స్థానాలను కైవసం చేసుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిని అధికారంలో నిలబెట్టాలంటే టీడీపీ కూటమి కీలకంగా మారే స్థాయికి ఎదిగింది. వైసీపీ 4 స్థానాలకే పరిమితమైంది. ఏపీ ఎన్నికల్లో జనసేన దుమ్ము లేపింది. బరిలో నిలిచిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచి 100% ఫలితాలు సాధించిన పార్టీగా నిలిచింది. ఏపీలోనే అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. ఎన్డీఏ కూటమికి తిరుగులేని విజయాన్ని అందించడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నిజానికి పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారైనా గెలుస్తారా లేదంటే మళ్ళీ ఓటమి తప్పదా అన్న చర్చ గట్టిగానే సాగింది. ఇందుకు కారణం 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని 2 చోట్ల నుంచి ఓటమి పాలవడమే కారణం. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎన్నికలు రావడంతో ఆయా స్థానాల నుంచి కాకుండా కాపు సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్న పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. దీంతో అధికార పక్షం విమర్శలు గుప్పించినా అవేవీ పట్టించుకోకుండా వైసీపీ వ్యతిరేక పార్టీలను ఒక చోట చేర్చారు. ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేసిన 100% స్థానాలను గెలుచుకుని పాలిటిక్స్లోనూ నెంబర్ 1 హీరో అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం
బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పుడు దాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో. నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు.